కోర్స్ ఈరోజు నేను మీకు 5 లైన్స్ కచ్ వర్క్ డిజైన్ని ఎలా కుట్టాలో చూపిస్తాను. చాలా మోడల్స్ కచ్ వర్క్ స్మాల్ బిడ్స్ నేను మీకు కుట్టి చూపించాను. ఈ స్మాల్ బిడ్స్ని మీరు శారీస్కి కానీ డ్రెస్కి కానీ బ్లౌజ్కి కానీ దేనికైనా వేసుకోవచ్చు. బూటీస్కి అక్కడక్కడ మీరు బ్లౌజ్ అంతా ఫుల్గా కూడా వేసుకోవచ్చు, డ్రెస్కి వేసుకోవచ్చు, శారీస్కి అయినా వేసుకోవచ్చు. చాలా అందంగా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. ఎలా కుడుతున్నా అనేది చూడండి. స్టార్టింగ్ కార్నర్ దగ్గర తీసాను సూదిని. యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఈ థ్రెడ్స్ అయితేనే మీకు యూజ్. నెక్స్ట్ కింద నుంచి తీస్తున్నాం. చూడండి ఇక్కడ లైన్ పైకి ఉంది కదా, నెక్స్ట్ కింద నుంచి సూదిని తీస్తున్నాము. మీరు ఫస్ట్ పార్ట్ కనుక కరెక్ట్గా కుట్టుకోవడం వస్తే సెకండ్ పార్ట్ అనేది చాలా ఈజీ. సెకండ్ పార్ట్ మెలికలాగా ముగ్గులాగా తిప్పుతా డిజైను చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓన్లీ ఫస్ట్ పార్ట్ కనుక ఈ టాకాలు వేసుకోవడం వస్తే మీకు కరెక్ట్గా కచ్ వర్క్ డిజైన్స్ అనేవి ఈజీగా కుట్టుకోవచ్చు. నేను కచ్ వర్క్ డిజైన్స్లో చాలా మోడల్స్ మీకు చూపించాను. 2-3 మోడల్స్ మెథడ్స్ కూడా చూపించాను. చాలా ఈజీగా కుట్టుకునే విధంగా ట్రై చేయండి. ఈ వీడియోస్ అన్నీ కచ్ వర్క్ ప్లేలిస్ట్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ కచ్ వర్క్ డిజైన్స్ మీకు రోజు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా కదా, మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ నేను చేయాలనుకుంటున్నానో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి కింద నుంచి సూదిని తీస్తున్నాను. మీరు శారీ మ్యాచింగ్ కానీ బ్లౌజ్ మ్యాచింగ్ బట్టైనా థ్రెడ్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. డబుల్ కలర్స్ వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు నేను మీకు ఓన్లీ సింగిల్ కలర్తోనే మొత్తం ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కుట్టి చూపిస్తున్నాను. చూడండి పైకి ఉంది కదా, అందుకని దించుతున్నాను సూదిని. ఇక్కడ ఒకసారి చూడండి, ఒక లైన్ పైకి ఒక లైన్ కిందకి, ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి. 4 లైన్స్ ఉన్నాయి, పైకి కిందకి పైకి. లాస్ట్లో మనం ఇప్పుడు కింద నుంచి సూదిని తీస్తున్నాం. పార్ట్ కుట్టుకునేటప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక లైన్ పైకి ఒక లైన్ కిందకి అలా ఆల్టర్నేటివ్గా కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి లైన్ పైకి ఉంది కదా, నెక్స్ట్ లైన్ కింద నుంచి తీసుకున్నాం సూదిని. ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి ఎలా కుడుతున్నాను అనేది. లైన్ కింద నుంచి సూదిని తీస్తున్నాం. కింద నుంచి తీసాం కాబట్టి నెక్స్ట్ లైన్ పైకి ఉంటుంది. చూసారా, దించేసాము సూదిని. ఇప్పుడు కూడా కింద నుంచి సూదిని తీసి ఇక మామూలుగానే కుట్టేసేస్తున్నాం. ఇప్పుడు టాకల్లాగా వేసేసుకోవాలి.
ఎలా కుడుతున్నా అనేది సూదిని కింద నుంచి తీస్తున్నాం కదా, ఇలా కింద నుంచి తీసినప్పుడు నెక్స్ట్ లైన్ ఏం చేయాలి, పైకి ఉండాలి. సూది పైకి ఉంది కదా, నెక్స్ట్ లైన్ కిందకి. ఆ విధంగా ఆల్టర్నేటివ్గా ఇక్కడ 4 లైన్స్ వచ్చినాయి. ఒక లైన్ పైకి ఒక లైన్ కిందకి, ఆ విధంగా అనమాట. ఇప్పుడు సూదిని కిందకి దించేసేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర చూడండి, కింద నుంచి సూదిని తీయాలి. కింద నుంచి తీసేసి మనం టాకాలాగా వేసేసుకుంటున్నాము. మీరు ఈ కార్నర్స్ అనేవి నీట్గా కుట్టుకోవడం వస్తే సెకండ్ పార్ట్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. లాస్ట్లో ఎండింగ్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు సూదిని కింద నుంచి తీసి ఎండ్ చేసేసుకోవాలి. ఎండ్ చేసేసుకున్నాం చూసారా. సెకండ్ పార్ట్ కావాలంటే మీరు సెకండ్ కలర్ థ్రెడ్ యూస్ చేసుకోవచ్చు. నేను సేమ్ అదే కలర్ థ్రెడ్ యూస్ చేసేస్తున్నాను. ఎక్కడ ఎండ్ చేసేసామో అక్కడే స్టార్ట్ చేస్తున్నాను. సెకండ్ పార్ట్ చాలా ఈజీ. చూడండి, కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. కార్నర్లో నుంచి సూదిని తీసి సెంటర్లో సింగిల్ లైన్ ఉంది కదా, ఆ సింగిల్ లైన్ వదిలేసేసేయండి. ఇలా వదిలేసి నెక్స్ట్ బాక్స్కి వెళ్ళిపోతున్నాం. కింద నుంచి తీస్తున్నాను సూదిని. నెక్స్ట్ మరలా కార్నర్లో నుంచి సూదిని తీయాలి. మరలా సింగిల్ లైన్ ఉంది సెంటర్లో, ఆ సింగిల్ లైన్ వదిలేసేయండి. నెక్స్ట్ బాక్స్కి కింద నుంచి తీసాం సూదిని. కార్నర్లో నుంచి మరలా సూదిని తీస్తున్నాను. మరలా సెంటర్లో సింగిల్ లైన్, ఆ విధంగా మీరు హాఫ్ పార్ట్ మొత్తం ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ సెంటర్లో సింగిల్ లైన్ వచ్చినప్పుడు మాత్రం వదిలేసేసేయాలి. 4 లైన్స్ వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ అండ్ థర్డ్ లైన్లో నుంచి సూదిని తీయాలి. ఇక్కడ చూడండి 4 లైన్స్ వచ్చినాయి. ఇలా 4 లైన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ థర్డ్ లైన్లో నుంచి సూదిని తీయాలి. ఇక్కడ సింగిల్ లైన్ ఉంది, ఆ సింగిల్ లైన్ వదిలేసి కార్నర్లో నుంచి సూదిని తీయాలి. ఇప్పుడు 4 లైన్స్ వచ్చినాయి. 4 లైన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అంటే ఇప్పుడు మనం కింద నుంచి సూదిని తీసుకున్నాం, నెక్స్ట్ లైన్ వదిలేసేయాలి. నెక్స్ట్ థర్డ్ లైన్లో నుంచి సూదిని తీయాలి. చూసారా, ఫస్ట్ అండ్ థర్డ్ లైన్ నుంచి ఫిలప్ అయిపోయింది, ఫుల్గా ఫిలప్ అయిపోయింది బాక్స్లు అనేవి. నెక్స్ట్ బాక్స్కి వెళ్తున్నాం. సేమ్ మనం ఫస్ట్ ఎలా కుట్టుకున్నామో అదే విధంగా డిజైన్ మొత్తం ఇంకా అలానే కుట్టుకోవాలి. ఈ కార్నర్స్ మీకు నీట్గా కుట్టుకోవడం వస్తే చాలు, కచ్ వర్క్స్ అనేవి ఈజీగా కుట్టుకోవచ్చు. ఫస్ట్ అండ్ థర్డ్ లైన్ నుంచి తీసాను సూదిని. చూసారా, బాక్సెస్ మొత్తం ఫుల్ అయిపోయింది. లాస్ట్లో మాత్రం మీకు ఆ పార్ట్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది కదా, ఫస్ట్ మనం స్టార్టింగ్ చేసినప్పుడు అది లాస్ట్లో ఫిల్అప్ అవుతుంది. ఇలా స్మాల్ బిట్స్ మీరు చక్కగా అక్కడక్కడ బూటీస్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది.
చేసుకునేటప్పుడు చూడండి మనం అక్కడ 3 బాక్సెస్ 3 లైన్స్లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ కూడా మనం కంప్లీట్ చేసేసుకుంటున్నాం, ఫిల్ చేసేసుకుంటున్నాం బాక్సెస్ని. సేమ్ అదేవిధంగా మీరు పట్టు బ్లౌజెస్కి అయితే కనుక సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేసుకోండి. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ సూదిని ఎండ్ చేసేస్తున్నాము. చూసారా ఎంత ఈజీగా ఈ డిజైన్ వర్క్ చేసుకోవచ్చో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.